హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జాబ్స్ ఫర్ యూ. ఫ్రెండ్స్, గ్రామ వార్డు సచివాలయాల గురించి ఎప్పటికప్పుడు ప్రిగ్ అప్డేట్స్ మీకు అందజేస్తూనే ఉంది మన ఛానల్. ఈరోజు కూడా ఒక మంచి న్యూస్ తోటి మీ ముందుకు రావడం జరిగింది ఫ్రెండ్స్. సెకండ్ మెరిట్ లిస్టులు తయారు చేయడానికి అధికారులు సన్నద్ధమవుతూ ఉన్నారు. దానికి సంబంధించినటువంటి అధికారిక ప్రకటన ఈరోజు వెలువడటం జరిగింది. సో ఆ వివరాల్లోకి వెళ్ళబోయే ముందుగా ఫ్రెండ్స్, ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్ అనేటువంటి ఆప్షన్ని సెట్ చేసి పెట్టుకోండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇక అధికారిక ప్రకటనలోనికి ఒకసారి మనం వెళ్ళి చూద్దాం. సచివాలయ ఉద్యోగాల భర్తీకి చకచకా చర్యలు అనేటువంటి హెడ్లైన్ తోటి ఈ ప్రకటన రావడం జరిగింది ఫ్రెండ్స్. కర్నూలు అర్బన్ నుంచి, కర్నూలు డిస్టిక్ నుంచి రావడం జరిగింది. గ్రామ సచివాలయాల్లో ఖాళీగా ఉన్న వివిధ రకాల పోస్టులను రెండో విడత భర్తీ చేసేందుకు సంబంధిత అధికారులు రకరకాల చర్యలు చేపట్టారు. అది ఫ్రెండ్స్, అంటే ఇప్పుడు ఆల్రెడీ ఫస్ట్ వెరిఫికేషన్ నడుస్తూ ఉంది. సో ఖాళీగా ప్రతి జిల్లాలో అన్ని పోస్టులు ఖాళీగా మిగిలిపోతున్నాయి. ప్రతి ఒక్క పోస్టుకి సంబంధించి మరి గైర్హాజరయ్యారని, కొంతమంది డిస్క్వాలిఫై అయ్యారని, మరి ఖాళీలు ప్రతి ఒక్క పోస్టుకి మిగులుతూనే ఉన్నాయి ప్రతి జిల్లాకి సంబంధించి. సో ఆ ప్రతి జిల్లాలో ఖాళీగా మిగిలిపోతున్నటువంటి పోస్టులని మరి సెకండ్ మెరిట్ లిస్టులు విడుదల చేసి మరి తిరిగి భర్తీ చేయాల్సి ఉంది. అభ్యర్థులు దాని కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. సో చివరికి దానికి సంబంధించినటువంటి అధికారిక ప్రకటన వచ్చింది. సో రెండవ విడత ద్వారా భర్తీ చేసేందుకు సంబంధించినటువంటి అధికారులు రకరకాల చర్యలు చేపట్టారు. అయితే ఇది కర్నూలు డిస్టిక్ నుంచి తొలుతగా ఫస్ట్ టైం మరి దీనికి సంబంధించినటువంటి అప్డేట్ రావడం జరిగింది. కర్నూలు డిస్టిక్ నుంచే కదండి, మిగిలిన డిస్టిక్ స్టేట్ వైడ్గా కాదు కదా ఈ అప్డేట్ అని మీరు అనుకోవచ్చు. అయితే ఇది కర్నూలు డిస్టిక్ నుంచి స్టార్ట్ అయింది ఫ్రెండ్స్. మొదటగా ఒక డిస్టిక్ నుంచి అప్డేట్ రావడం జరిగింది. సో 1 by 1 ఇంకా వెరిఫికేషన్స్ అన్ని జిల్లాలో జరుగుతూనే ఉన్నాయి. ఇంకా సో 1 by 1 మరి ఒక్కొక్క డిస్టిక్ నుంచి ఈ విధమైనటువంటి అధికారిక ప్రకటన ఖచ్చితంగా వస్తుంది. ఎందుకంటే ఖాళీలు ఉన్నాయి. సో ఈ విడత కూడా భర్తీ చేయకపోతే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంది గవర్నమెంట్. కాబట్టి ఖచ్చితంగా అందరిని భర్తీ చేస్తుంది. సో అధికారికంగా ఈ జిల్లా నుంచి మొదటిసారి విడుదలైన ఈ ప్రకటన ప్రతి జిల్లా నుంచి కూడా అధికారిక ప్రకటన రెండవ మెరిట్ లిస్టు గురించి ఒక్కొక్కటిగా త్వరలో ఒకదాని తర్వాత ఒకటి విడుదల కాబోతుంది ఫ్రెండ్స్. ఇది అధికారిక సూచన. సో ఖచ్చితంగా సెకండ్ మెరిట్ లిస్టులు రాబోతూ ఉన్నాయి. అభ్యర్థులు సిద్ధంగా ఉండాలి. సో మిగిలినటువంటి విషయాన్ని చూస్తే మరి ఈ నేపథ్యంలోనే బుధవారం స్థానిక సంక్షేమ భవన్లోని స్థానిక సంక్షేమ శాఖ కార్యాలయంలో వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల సర్టిఫికేట్లను డిడి రమాదేవి పరిశీలించారు. కేటగిరీ 1లో 47 వెల్ఫేర్ అండ్ అసిస్టెంట్ ఎడ్యుకేషన్ పోస్టులు భర్తీ చేసేందుకు సర్టిఫికేట్ల పరిశీలనకు హాజరు కావాలని మెసేజ్ పంపించామని, 8 మంది గైర్ హాజరయ్యారని, హాజరైన 39 మందిలో 4 సరినియామక పత్రాలు అందజేశారన్నారు. అది ఫ్రెండ్స్, 47 మందిలో 8 మంది గైర్ హాజరయ్యారంట. అయితే సరైనటువంటి నియామక పత్రాలు అందజేసింది 39 మంది. 39 మందిలో 4కినంట. ఇది పరిస్థితి. సో 39 మంది వస్తే అందులో 4 సరి నియామక పత్రాలు అందజేశారు. మరి ఆ విధంగా మనం చూస్తే మరి ఇంకా ఎన్ని పోస్టులు ఇందులో ఖాళీగా మిగిలిపోతూ ఉన్నాయి. ఇంకా మిగిలినటువంటి వాళ్ళు ఎంతమంది పోస్టులు, ఇవన్నీ కూడా మనం ఆలోచన చేస్తే ఖచ్చితంగా సెకండ్ మెరిట్ లిస్టుకి సంబంధించి అందుకే అధికారులు అధికారిక ప్రకటన చేశారు. సెకండ్ మెరిట్ లిస్ట్ వస్తుంది, రాబోతుంది, నియామక ప్రక్రియను చేపడుతున్నాం రెండో విడత అనేటువంటి విషయాన్ని ఇక్కడ తెలియజేయడం జరిగింది ఫ్రెండ్స్. సో ఇది ఒక డిస్టిక్ నుంచి వచ్చినటువంటి అప్డేట్ అయినా మిగిలిన డిస్టిక్స్లో కూడా దీన్ని బట్టి ఒకదాని తర్వాత ఒకటి అప్డేట్ వచ్చేందుకు మరి సూచనలు చాలా క్లియర్గా కనిపిస్తూ ఉన్నాయి ఫ్రెండ్స్. సో బీ రెడీ. సో ఇది ఫ్రెండ్స్ మ్యాటర్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.